ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ 6 నెలల కాలంలో 4 సార్లు ఐఏఎస్ లని ఐపీఎస్ లని మార్చడం జరిగింది. ఇంకా ఎన్నిసార్లు మారుస్తారో కూడా తెలియదు. ఇక పోతే శాంతి భద్రతలు రాష్ట్రంలో చాలా ఘోరంగా క్షీణించినాయి. పట్టించుకునే అధికారే లేడు. 3 హత్యలు 6 మానభంగాల్లా ఈ రాష్ట్రం 6 నెలల పాలన కొనసాగిందని చెప్పని నేను పేర్కొంటాను. ఇది ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నటువంటి ఒక శాఖ. పాలన మీద పట్టు ప్రయత్నం ఒకవైపున, పార్టీలో పట్టును నిలుపుకోవడం కొరకు ఇంకొక యత్నం. ఈ 2 ప్రయత్నాల్లో 11 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను పేర్కొంటాను. పూర్తి మంత్రివర్గం లేనే లేదు. మంత్రివర్గ విస్తరణ పేరు మీద 3 సార్లు వెళ్లారు. కార్పొరేషన్ లేక నియామకాల పైన 3 సార్లు వెళ్లారు. రాజకీయంగా ప్రచారం కొరకు 3 సార్లు వెళ్లారు. తన పిసిసిఐ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి వారసుని ఎంపిక చేసేటువంటి విషయంలో మరో 2 సార్లు వెళ్లారు. ఈ రకంగా 6 నెలల కాలంలో 11 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ఏకైక చక్రవర్తి ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఎంతసేపు ఆ యొక్క ఢిల్లీ నాయకుల యొక్క కనుసన్నల్లో పడాలి, సీటుని కాపాడుకోవాలి, కప్పం కట్టుకోవాలి. పాలనా పరిపాలనలో కూడా 3 బదిలీలు 6 సస్పెన్షన్, ఇది కూడా అదే రకంగా నడుస్తా ఉన్నది. ఒక వైపున విచారణ కమిటీలు నడుస్తా ఉన్నాయి, ఒక వైపున రోజుకు ఒక్కొక్క అక్రమం వెలుగులోకి వస్తా ఉంది. ఒక్కొక్క పథకంలో జరిగినటువంటి కుంభకోణాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఆ కుంభకోణాలకు పాల్పడ్డటువంటి అధికారులు పలాయనం చిత్తగిచ్చారు. ఇంకా అప్పటి మంత్రులతోనే కలిసి ముచ్చటించుకుంటూ కాపాడుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.